హాయ్ అండి, ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేనైతే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ అయితే చేసుకుంటున్నాను. ముందుకైతే తులసి చెట్టు దగ్గర అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. 365 ఒత్తులు అయితే వెలిగించుకున్నాను తులసమ్మ దగ్గర. తర్వాత అయితే గడప దగ్గర పూజించుకున్నాను, గడపను పూజించుకున్నాను. గడప దగ్గర దీపాలు పెట్టుకున్నా. తోరణాలు చాలా బాగా కట్టాడు మా బావ, చాలా బాగా కట్టారు. పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. ఉప్పు దీపాలు అయితే పెట్టుకున్నాను శివయ్య కాడ. పటాల దగ్గర కూడా పూజ చేసుకున్నాను. ఉసిరి దీపం పెట్టుకున్నాను. చాలా చాలా పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ. మేము 5 కల్లా సముద్రంకి అయితే వెళ్ళాము. సూర్యోదయం రాకముందే వెళ్ళి అక్కడైతే పూజ చేసుకొని తర్వాత సముద్రంలో అయితే సముద్ర స్నానం అయితే చేసాము. చాలా అంటే చాలా బాగా జరిగింది మాకు సముద్ర స్నానం. కానీ వర్షం వల్ల అలలు ఎక్కువ రావడం వల్ల పోలీసులు దగ్గరే మునిగేసి వచ్చేసేసాము. సూర్యుడు నమస్కారం అయితే చేసుకున్నారు. తర్వాత సాయంత్రం ఇంటికి అయితే వచ్చేసాము. సాయంత్రం అయితే పూజ అయితే చేసుకున్నాను. పూజ చాలా బాగా జరిగింది. ఒంగోలులోని శివాలయం గుడికి అయితే వెళ్ళాము. సాయంత్రము ఫుల్ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాము. అయితే ఖాళీ లేదు అసలు, వర్షంలో కూడా జనము సందు లేరు అసలు. శివాలయంలో చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంది. వర్షానికి పోతా చాలా కష్టంగా ఉంది. చాలా అంటే జనం కూడా చాలా మంది వీళ్ళిద్దరు నిలబెట్టి దండం పెట్టుకోండి. ఇద్దరండి డాడీ సైడ్ దండం పెట్టుకో. బాగా చదువు రావాలి, దండం పెట్టుకొని ముందు బాగా మాటలు రావాలి. చాలా అంటే చాలా పక్కనే స్వామి జడ అక్కడ ఇక్కడ వెళ్ళేసి వచ్చాను. చాలా బాగా జరిగింది దర్శనం అయితే మాకు. చాలా బాగుంది. రామరాజు గారు ఎత్తుకెళ్ళి వెళ్ళాము. టెంకాయలు మేము టెంకాయలు మా వాళ్ళు చాలా
గాడైతే పెడుతున్నాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.